లేచిన కాంచి మొదలు మళ్ళా పండుకునేదాకా ఊరంతా తిరిగి ఓటర్ దేవుళ్లను ఓట్లడిగినరు అభ్యర్థులు. బతిలాడి బామాలి అడిగినోళ్లను బుదిరికిచ్చి తినిపిచ్చి తాపిచ్చి ప్రచారంలో ఓ చిన్న గోస వల్లేదు. ఇక అట్టిట్లా మొదటి మరక ప్రచారాలు ఒడిచిపోయినాయి. అందరూ ఏలికి ఇంకంటించుకున్నారు. మరి ఇక ఓటింగ్ ముచ్చట్లు ఎక్కడెక్కడ ఎట్లెట్లయినాయో మనం గిన చూడాలి కదా. చలో పాండ్రి. ఓట్ల పండుగ ఎట్లెట్టో నడిచిందో ఆటెనక చూద్దాం కానీ మొదలు గెలిచిన వాళ్ళ సంబరాలు అయితే చూడరే ఏ తీర్లున్నాయా. మస్తు జోరు మీద ఉన్నారు కదా చూసిరా. వీళ్ళంతా మొదటి మలకల సర్పంచ్ ఇంకా వార్డు మెంబర్ గా గెలిచిన వాళ్ళు. రైట్. తెలంగాణ అంతటా మొదటి మలక పంచాయతీ ఓట్లు ఓడిచిపోయినాయి. పొద్దుగాల 7 గంటల సంధి చాలైన ఓట్ల జాతర మధ్యాహ్నం 1 గంట దాకా నడిచింది. ఓట్లు జరిగే అన్ని జాగాలలో గట్టి బందోబస్తు పెట్టిన పోలీసులు ఎక్కడేం లొల్లి పంచాయతీలు కాకుండా చాలా కంట్రోల్ చేశారు. ఇక ఓటింగ్ కేంద్రానికి వచ్చిన ఓటర్లు ఓపికెమ్మడి తమ తమ ఓటును నచ్చిన వాళ్ళకేసి ఏలికి ఇంకా అడిగించుకుర్రు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఊరుమడ్ల అనే ఊళ్ళే చెయ్యి పాటలకు ఇంకా కారు పాటలు నాడో పెద్ద లడాయి అయింది. ఓటింగ్ సెంటర్ కాడ ఏంది మీ ప్రచారం అని మాజీ ఎమ్మెల్యే కంచాల భూపాలన్నకు గుత్తా అమిత్ రెడ్డి అన్నకు మాటల యుద్ధం నడిస్తే పోలీసులు ఏటోళ్ళనట్టు ఆగబట్టిర్రు. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు కాడ సుత అంతే. అధికార పార్టీలను ఏమంటలేరు కానీ మమ్మల్ని మాత్రం పో అంటారని చెప్పి కారు పార్టీలకు చెయ్యి పార్టీలకు నడవ పెద్ద లడాయి. ఇక ఈ పంచాయతీల జోలు ఇట్లుంటే అటు ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో పెద్ద గమ్మతైంది. రావినూతులు అనే ఊళ్ళో తాలూరు ఇజ్రాయల్ అనే పెద్ద మనిషి జేబులు అగ్గిపేట పెట్టుకుని ఓటేస్తానికి వచ్చినట. ఇక చూసిన పోలీసులు పెద్ద మనిషి కాడుని అగ్గిపేట గుంజుకొని ఓటేసి రమ్మన్నారు. కానీ వచ్చినాక అగ్గిపెట్టి వేసారు నాది అని అంటే అదబా అని అన్నారట పోలీసులు. కానీ పెద్ద మనిషి మాత్రం వారికి ఈసిన్లే, నా అగ్గిపెట్టి నాకు ఈరి లేకుంటే కొత్తదన్న కూలీరి అంటే మొత్తానికి దోలాడి ఇచ్చారట. జేబు చూశారండి. జేబు చూస్తే అగ్గిపెట్టి తీసి పక్కన వేశారు. మళ్ళీ వచ్చేటప్పుడు నాకు ఇచ్చారు. ధన్యవాదాలు చెప్పిన సంతోషం. అదన్నట్లు అగ్గిపేట కోసం పెద్ద అంగమని చేసిండు కాక అదట్లుంటే బందోబస్తులున్న పోలీసులు శాతగానులకు ఆసరయ్యారు. కుర్చీలో కూసబెట్టుకుపోయి మరీ ఓటేపించారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మహిళా పిఎస్సిఐ శ్రీలత మేడం మానవత్వం చాటుకుంది. నడుము నొప్పితో బాధపడుతున్న పెద్దవకు సాధించి నీళ్లు దాపించింది. మొత్తానికి చిన్న చిన్న పంచాయతీలు తప్ప చాలా దిక్కులలో ఓట్లేసే కార్యం నిమ్మలంగానే ఒడిచింది. కొన్ని దిక్కుల ఓట్ల బహిష్కరణ సుత అయింది. ఏదేమైనా మొదటి విడతల 396 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయితే ఓటింగ్ లో ఉమ్మడి నల్గొండ జిల్లా రికార్డు ఓటింగ్ శాతాన్ని నమోదు చేసింది.